హల్లెలూయా. ఈరోజు మేము ఇజ్రాయెల్ దేశంలో ఉన్నామండి. కానా ఊరు వివాహం జరిగిన స్థలంలో, యేసు ప్రభు చేసిన మొదటి సూచక్రియ జరిగిన స్థలంలో మేము ఉన్నాము. ఈ కానా ఊరు వివాహం తెలిపే 3 విషయాల్ని నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే ఇన్వైట్ జీసస్. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ అద్భుతం ఉంటుంది. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ సమృద్ధి ఉంటుంది. యేసు ప్రభు ఉన్నది చిన్న గృహంలో అయినా సరే ఆ గృహంలో ఏది తక్కువ ఉండదండి. యేసు ప్రభు శిష్యులు, యేసుక్రీస్తు తల్లి ఈ వివాహానికి ఆహ్వానించబడ్డారు కాబట్టి అక్కడ ద్రాక్షారసం అయిపోయినా కూడా అక్కడ సమృద్ధిని చూడగలిగాం. సో యేసు ప్రభు లేకపోతే లోటులు కనిపిస్తూ ఉంటాయి, కానీ యేసు ప్రభు ఉంటే అక్కడ ఏమీ లేకపోయినా కూడా సమృద్ధి కనిపిస్తుంది. సో ఇన్వైట్ జీసస్. మీరు ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభుని తీసుకొని వెళ్ళండి, యేసు ప్రభుతో పాటు వెళ్ళండి. యేసు ఎక్కడుంటాడో అక్కడ సమృద్ధి. సో రెండవది ఏంటంటే వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. అన్నీ మన టైమింగ్లో జరగాలి దేవుని కార్యాలని అనుకుంటూ ఉంటాం, కానీ దేవుడు ఏ సమయంలో చేయాలనుకుంటున్నాడో ఆ సమయం కొరకు వేచి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యేసుక్రీస్తు తన తల్లితో అంటాడు, ఇంకనూ నా సమయము రాలేదు, నా సమయం ఇంకనూ రాలేదు. అవునండి, టిల్ గాడ్స్ టైం, ఆ యొక్క డిసైడెడ్ టైం వచ్చే వరకు మనము వేచి ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు కంగారు పడిపోకూడదు, ఆందోళన చెందకూడదు. దేవుడు అద్భుతం చేసే వరకు దేవుని సమయం కొరకు వేచి ఉండాలి. మూడవదిగా ఏంటంటే దేవుడు చెప్పింది చేయాలి. అక్కడ యేసు తల్లి అక్కడ ఉన్న పరిచారకులతో అంటది, యేసు ఏం చెప్తున్నాడో అది చేయమని చెప్పినప్పుడు పరిచారకులు కూడా యేసు చెప్పినట్లు అక్కడ ఉన్న రాతి బాణల నీళ్ళతో నింపినప్పుడు గొప్ప ఆశీర్వాదం కలిగింది. డూ వాట్ ఎవర్ గాడ్ సేస్, ఫాలో హిజ్ ఇన్స్ట్రక్షన్స్. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయండి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడో అక్కడికి వెళ్ళండి. ఆయన ఏది వద్దంటున్నాడో అది విడిచిపెట్టండి. దేన్ని వెంబడించమంటున్నాడో అది వెంబడించండి. గొప్ప ఆశీర్వాదము దీవెన్ని మీరు పొందుకుంటారు. సో ఈ 3 థింగ్స్ మీ మనసులో పెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వైట్ జీసస్, రెండవది వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్, మూడవది డూ వాట్ ఎవర్ గాడ్ సేస్. ఈ 3 చేసినప్పుడు అది ఆశీర్వాదమే, అది సమృద్ధియే, అదే అద్భుతమే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. రవి, ఇదంతా కానా ఊరు వివాహంలో నీళ్ళు ద్రాక్షరసంతో అయిన తర్వాత ఈ యొక్క పాత్రలో పోసి, అప్పుడన్నీ రాతియే కదా, ఇలా పోసి అప్పుడు అందరికి పంచిపెట్టడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, బైబిల్లో రాయబడి ఉంది, ఈ యొక్క మంచి ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చినో విందు ప్రధానికి తప్ప మరి ఎవరికి తెలియలేదని రాయబడి ఉంది. అద్భుతాలు చూసిన వాళ్ళు, అద్భుతాలు అనుభవించిన వాళ్ళేమో 100 మంది ఉన్నారు. కానీ అది ఎవరు చేశారు, ఎలా వచ్చిందని విషయానికి వస్తే ఒక్క విందు ప్రధానికి తప్ప ఎవరికి తెలియదు అనమాట. ఈ రోజులో కూడా దేవుడు చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు కోకొలదిగా ఉంది. అందరికీ తెలిసి యేసే దేవుడని. కానీ ఆ యేసు దేవుడని వ్యక్తిగతంగా రుచి చూసిన వాళ్ళు, విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరంటే ఒక్కరో ఇద్దరు. దేవుడు చేసిన కార్యాలు ఎప్పుడు మరుగానే ఉంటుంది. విందు ప్రధానిగా మనం ఉంటే కనుక ఖచ్చితంగా మనకు కూడా ఏమవుతాయంటే అవి దేవుని యొక్క కార్యం ఇలాగ జరుగుతాయి అనేది మనకు బయలుపరచబడతాయి. కాబట్టి మనము యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడే విందు ప్రధాని అనే స్థాయిలో మనం ఉండగలుగుతాం. విందు ప్రధాని ఏం చేస్తారంటే యేసు ప్రభు నీళ్ళని తీసుకొని రావటం తెలుసు, దాన్ని ఆశీర్వదించడం తెలుసు, నీళ్ళు ద్రాక్షరసంగా మార్చడం కూడా విందు ప్రధానికి తెలుసు. కాబట్టి మన యేసుకి ఎప్పుడు ఎంత దగ్గర ఉంటున్నామో అప్పుడు విందు ప్రధాని అనే స్థానాన్ని మనం సంపాదించుకుంటున్నాం. అంతేకాదు మనకి యేసు ప్రభు చేసిన ఆశ్చర్యకాల మహత్కార్యాలు మనకు క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. ఇర్మియా గ్రంథం 33:3లో నీకు గూఢమైన సంగతులు తెలియపరుస్తానని అంటున్నాడు. కాబట్టి మన గూఢమైన సంగతులను, గ్రహింపలేని కార్యములను మనం కేవలం వినటానికి మాత్రం కాదు, చూచి అనుభవించడానికి కూడా పిలువబడ్డాం అన్నమాట. గాడ్ బ్లెస్ యూ.